నమస్తే. గుడ్ మార్నింగ్. ఈరోజు దినపత్రిక వార్తలు, వాటిలోని ముఖ్యాంశాలు. ఏడుకొండలపై ఎన్నెన్ని పాపాలో, వైకాపా 5 ఏళ్ల పాలనలో తిరుమలలో లెక్కలేనన్ని అవకతవకలు, పరమ పవిత్ర క్షేత్రాన్ని వ్యాపార అధికార కేంద్రంగా మార్చేశారు, నేరాలు, మోసాలు చేసిన వారిని బోర్డు సభ్యులుగా నియమించారు, పైగా వారు విశిష్ట వ్యక్తులంటూ జగన్ ఇప్పుడు కితాబిస్తున్నారు. సామాన్య భక్తులు అన్నీ కష్టాలే. వైకాపా ప్రభుత్వ హయాంలో తిరుమలలో భక్తుల సౌకర్యం పెద్దగా చేసిందేమీ లేకపోగా వింత వింత నిర్ణయాల్లో వారిని నానా ఇబ్బందులు పెట్టారు. అలిపిరి నడక మార్గం, దివ్యదర్శన్ టోకెన్ వ్యవస్థ రద్దు చేశారు. ప్రైవేట్ హోటళ్ల పోటీ పడేలా వసతి గృహాల అద్దెలు పెంచేశారు. వసతి గృహాల అద్దెలు 500 నుంచి 600 ఉన్న అద్దె 1000కి పెంచారు. ఏసీ గదుల అద్దెను 1500 పెంచారు. నారాయణగిరి రెస్ట్ హౌస్ ఆధునీకరణ ఇచ్చామన్నారు. పేరుకు 150 ఉన్న అద్దె ఒక్కసారిగా 1700 చేసేశారు. సాధారణ భక్తుల కోసం కొత్తగా కాటేజ్ నిర్మాణం చేపట్టలేదు. ప్రైవేట్ వ్యక్తులు కేటాయించిన గెస్ట్ హౌస్లు పాతబడితే మళ్లీ వేలంలో ప్రైవేట్ వ్యక్తులకే కేటాయిస్తూ అక్కడ 7 నక్షత్రాల హోటళ్లను తలదన్నే స్థాయిలో కాటేజీలు నిర్మించారు. వాటి స్థానంలో సామాన్య భక్తులు కాటేజీ నిర్మిస్తే కొన్ని వేల మంది వసతి సదుపాయం కల్పించే వీలు కలిగేది. 25 ఉన్న లడ్డూ ప్రసాదం ధరని 50కి పెంచారు. మహాపచారం ఏమిటి పరిహారం? ఆగమ సలహా మండలిలో తీదేవో విస్తృత చర్చలు. ఆగమ శాస్త్రాల పరిశీలన నేడు నిర్ణయం ప్రకటన. నెయ్యి సేకరణ సమూల ప్రక్షాళన. ఇప్పటివరకు ఉన్న అన్ని విధానాలను మార్చాలి. తిరుమల చుట్టుపక్కల 800 కిలోమీటర్ల పరిధిలోనే సేకరించాలి. తీదేదేలో అత్యాధునిక ప్రయోగశాల ఉండాలి. తీదేదే ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సిఫార్సులు ఇవి. అగ్రరాజ్యానికి మోదీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్తో భేటీ. క్వాడ్ శిఖరాగ్ర సదస్సుకు హాజరు. 14,000 మంది ప్రవాసులు పాల్గొనేలా వేడుక. వెంకటేశ్వర స్వామి నాతో నిజాలు చెప్పించారు. తప్పు చేసిన వారు చరిత్రహీనులుగా మిగిలిపోయేలా శిక్షిస్తాం. సంప్రోక్షణ గురించి జీయర్లు పీఠాధిపతులతో మాట్లాడతాం. తప్పులు పాపాలు చేసి సిగ్గు లేకుండా బకాయిస్తారా? ప్రపంచవ్యాప్తంగా హిందువుల గుండె మండిపోతుంది. వైకాపా అధినేత జగన్పై నిప్పులు చెల్లిన సీఎం చంద్రబాబు. పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష. నేటి నుంచి గుంటూరు జిల్లా నంబూరులో గత ప్రభుత్వ హయాంలో తిరుమల ప్రసాదాన్ని అప్రమత్తం చేసిన నిషేధంలో ఏడుకొండలవాడ క్షమించంటూ ఆవేదన. పెట్టుబడిదారులకు పూర్తిగా సహకరిస్తాం. వారి ప్రభుత్వంతో చర్చించేందుకు సంప్రదింపుల ఫోరం. విధాన నిర్ణయాలు తరచూ మార్చకుండా చట్టం కోసం కేంద్రాన్ని కోరతాం. అనంతపురంలో అగ్రి బయోటెక్ క్లస్టర్ ఏర్పాటు చేస్తాం. సిఐఐ దక్షిణ భారత్ ప్రాంతీయ కౌన్సిల్ సమావేశంలో మంత్రి లోకేష్. నెయ్యి సేకరణ సమూల ప్రక్షాళన. ఇప్పటివరకు ఉన్న విధానాలన్నీ మార్చాలి. ప్రతి ట్యాంకర్లో నెయ్యి నాణ్యత నిర్ధారించాలి, అనుమతించాలి. నెయ్యి నాణ్యతపై ఆరోపణలు. జూన్లో కమిటీ ఏర్పాటు, ఆగస్టులో నివేదిక. ఆవు నెయ్యి సరఫరా చేసేందుకు ఎంత ధర అవసరమవుతుందని విశ్లేషించి తేల్చారో ఆ ధరకు సరఫరా ధరకు కోట్ చేసిన ధర మరి తక్కువగా ఉంటే ఆ రెండింటి మధ్య తేడా మొత్తాన్ని అదనపు సెక్యూరిటీ డిపాజిట్గా తీసుకోవాలి. అంత తక్కువ నెయ్యి ఎలా సరఫరా చేస్తారో డాక్యుమెంటరీ ఆధారాలని సరఫరాదారులు చూపాలి. నాణ్యత లేని నెయ్యి సరఫరా చేస్తే బ్లాక్ లిస్టులో ఎలా పంపుతారో, ఎంత జరిమానా విధిస్తారో, దాని ఫలితాలు ఏంటని ప్రతి సరఫరాదారులకు తెలిసి ఉండాలి. ప్రస్తుతం తీదేదే కొనుగోలు చేస్తున్న ఆవు నెయ్యి కేజీ రూ. 320 నుంచి 411 ఉంటుంది. ఇంత తక్కువ ధరకు నాణ్యమైన నెయ్యి సరఫరా చేయడం సాధ్యం కాదు. నేషనల్ కోఆపరేటివ్ ఫెడరేషన్ డైరీ ఆఫ్ ఇండియా వారి ధరల ప్రకారం ఆవు నెయ్యి కొనుగోలు ధరలు తేల్చాలి. వెన్న రేటు ఆధారంగా రవాణా ఛార్జీలు, జీఎస్టీ కలిపి లెక్కించి కేజీ ఆవు నెయ్యి ఎంత సరఫరా చేయాలో మౌలిక ధర తేల్చాలి. సేకరణ సాగుతుంది. ఇలా తిరుమల 6 నెలల కాలానికి జాతీయ స్థాయిలో ఉన్న డైరీల నుంచి 20 లక్షల కేజీల అగ్రోమార్క్ స్పెషల్ గ్రేడ్ ఆవు నెయ్యి తీదేదే సేకరిస్తుంది. తిరుమల చుట్టుపక్కల 1500 కిలోమీటర్ల దూరంలో ఉన్న డైరీల నుంచి మరో 10 లక్షల కేజీల అగ్రోమార్క్ స్పెషల్ గ్రేడ్ నెయ్యి సేకరిస్తారు. ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఉన్న డైరీల నుంచి 5 లక్షల కేజీలు తీసుకుంటున్నారు. ఇదంతా ట్యాంకర్ల ద్వారానే వస్తుంది. జాతీయ స్థాయిలో ఉన్న డైరీల నుంచి మరో 90,000 కేజీల నెయ్యిని డబ్బాల ద్వారా తీదేదే సేకరిస్తుంది. ఎన్నెన్ని పాపాలో. గతంలో తీదేదే సభ్యుడిగా పనిచేసిన చెన్నైకి చెందిన వివాదాస్పద వ్యాపారి తీదేదే చెన్నై లోకల్ అథారిటీ చైర్మన్ చేశారు. ఆ హోదాలో ఆయన బోర్డు సమావేశాల్లో పాల్గొనేవారు. తీదేదే బోర్డులో 12 మంది సభ్యులు ఉండేవారు. కానీ జగన్ తన అవసరాల కోసం ఆ సంఖ్యని 24కి పెంచారు. తీదేదే బోర్డు సమావేశం జరిగితే తిరుమలకు 5-6 చార్టర్ విమానాలు వచ్చేవని చెబుతారు. అవన్నీ బోర్డు సభ్యులు వచ్చినవే. దీన్ని బట్టి బోర్డు ఎలాంటి వ్యక్తులు ఉండేవారో అర్థమవుతుంది. అప్పట్లో తుడా చైర్మన్గా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని బోర్డులో తెచ్చేందుకు తుడా చైర్మన్ బోర్డులో ఎక్స్ అఫీషియల్ సభ్యుని చేశారు. అది చాలదన్నట్టు 52 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారు. అది చాలదన్నట్టు వారి నియామకాన్ని కోర్టు కొట్టేసింది.
చెల్లదంటూ వారి నియామకాన్ని కోర్టు కొట్టివేసింది. వైకాపా హయాంలో జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి 2 దఫాలు అప్పటి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఒకసారి టీడీపీ చైర్మన్‌గా పనిచేశారు. వీరిద్దరూ జగన్ సామాజిక వర్గం వారే. జగన్‌కు ఆత్మబంధువు ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీస్ చెందిన ధర్మారెడ్డిని డిప్యూటేషన్‌పై తీసుకొచ్చి అర్హత లేకపోయినా అన్ని పోస్టులు కట్టబెట్టారు. అప్పటి చైర్మన్, పాలకమండలి, అదనపు ఈవోల హయాంలో అనేక అక్రమాలు, కుంభకోణాలు జరిగాయని ఆరోపణలున్నాయి. వారిని విశిష్ట వ్యక్తులని జగన్‌కి కితాబివ్వడం, వారి పాలనా తీదేదేలో ధర్మం 4 పాదాల్లో నడిచేదని చెప్పడం చూస్తే జగన్ నవ్వుకుంటున్నారు. పేరుకే కమిటీలు, జరిగేవన్నీ అక్రమాలే. ఏదో కొనుగోలు పర్యవేక్షణ, పర్చేజింగ్ కమిటీ, సివిల్ పనుల పర్యవేక్షణ, ఇంజినీరింగ్ వర్క్స్ కమిటీ ఉంటాయి. కొనుగోలు కమిటీలో నలుగురు బోర్డు సభ్యులు, తేదీదే ప్రధాన గణాంతక అధికారి, ప్రొక్యూర్మెంట్ జీఎంగా ఉన్న ఈఈ స్థాయి అధికారి సభ్యులుగా ఉంటారు. తేదీదే గోదాంకి ఏ వస్తువు వచ్చినా దాని నాణ్యత, ప్రయాణాలని పరిశీలించి అంతా సక్రమంగా ఉంటే వాటిని తీసుకునేందుకు అనుమతించాలి. ఆ తనిఖీలన్నీ తూతూ మంత్రంగా జరిగాయని చెబుతారు. చివరి 6 నెలల్లో 1,400 కోట్ల పనుల టెండర్. వైకాపా ప్రభుత్వ హయాంలో చివరి 6 నెలల్లో ఇదే నిధులు తిరుమల, తిరుపతిలో 1,400 కోట్ల పనుల టెండర్ పిలిచారు. తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలో నిక్షేపంగా ఉన్న గోవిందరాజస్వామి సత్రాలను కూలగొట్టారు. డిజైన్లు, ప్లాన్లు లేకుండానే 2 కొత్త బ్లాకుల నిర్మాణానికి 460 కోట్లతో టెండర్ పిలిచి అత్యంత వేగంగా గుత్తిద్దాలకు ఒప్పందాలు చేసేశారు. కమిషన్ల కోసమే ఆగమేఘాలపై టెండర్లు పిలిచారని ఆరోపణలున్నాయి. సమావేశం ఎజెండా, బోర్డులో తీసుకునే నిర్ణయాలు అత్యంత రహస్యంగా ఉంచేవారు. 5 ఏళ్ల తీదేదే పాలక మండళ్ల పారదర్శకత పూర్తిగా పాతరేశాయి. శ్రీవాణి ట్రస్ట్ పేరుతో వసూలు చేసే డబ్బులు ఇష్టానుసారంగా ఖర్చుపెట్టేశారు. ట్రస్టుకు ఎంత నిధులొచ్చాయి, ఎంత ఖర్చవుతాయో సరైన లెక్కలు కూడా లేవు. కొండపై దుకాణాలు, తట్టాల పేరుతో నిర్వహించే చిన్న చిన్న వ్యాపారుల్ని వైకాపా నాయకులు తమ అనుయాయులు, పార్టీ కార్యకర్తలు అడ్డగోలుగా కట్టబెట్టారు. చెన్నై చిక్కినట్లే. లక్ష్యం 515, బంగ్లాదేశ్ 158కి 4. వైకాపా ఎమ్మెల్సీ తోట కబ్జాల నుంచి విముక్తి. త్రిమూర్తుల కుటుంబాన్ని ఆధీనంలో ల్యాండ్ సీలింగ్ భూముల స్వాధీనం. పొక్లైన్తో వెళ్లి ఆక్వా చెరువులు ధ్వంసం చేసిన యంత్రాంగం. కాకినాడ జిల్లా కాజూరు మండలం పల్లివేలంలోని 2 దశాబ్దాలుగా వైకాపా నేత ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల కుటుంబం ఆధీనంలో ఉన్న ల్యాండ్ సీలింగ్ భూములను ఎట్టకేలకు అధికారులు విడిపించారు. తమ ఆధీనంలో తీసుకున్నారు. సర్వే నెంబర్ 221, 232/3, 233/3లో 11.38 ఎకరాల భూమి ఎల్సీసీపీ ప్రభుత్వ భూమి, అక్రమాల శిక్షార్హులు అంటూ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. శనివారం వేకువజామున పోలీసులు, రెవెన్యూ, అగ్నిమాపక, మృత్యుశాఖ అధికారులు, సిబ్బంది 22 మంది ప్రొక్లైన్లతో సహా వెళ్లారు. కాకినాడ ఆర్టీఓ ఇట్ల కిషోర్, డీఎస్పీ రఘువీర్ విష్ణు పర్యవేక్షణలో రోజంతా రైలు తాత్కాలిక నిర్మాణాలు ధ్వంసం చేశారు. 4 దశాబ్దాలుగా పరాధీనంలోనే. పల్లిపాలెం వెంకట సుబ్బారెడ్డి పేరుతో 35 ఎకరాల భూమి ఉంది. ఎల్సీసీ నిబంధన ప్రకారం మిగిలి భూమి 12.50 ఎకరాలు ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉన్న 1976 నుంచి అప్పగించలేదు. ఇందులో 5 ఎకరాలపై న్యాయస్థానంలో వ్యవహారం నడుస్తుంది. ఈ భూములను 2005 నుంచి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల కుటుంబీకుల ఆధీనంలో వెళ్లాయి. త్రిమూర్తులు ఆక్రమించిన ల్యాండ్ సీలింగ్ భూములపై జనసేన నాయకులు వేగుల లీలాకృష్ణ, పంతం నానాజీ తదితరులు 2022 నవంబర్ 14 అప్పటి కలెక్టర్ కృతికా శుక్లాకు ఫిర్యాదు చేశారు. ఇది సీలింగ్ భూమిగా నిర్ధారించి కాజులు తహసీల్దార్, కలెక్టరేట్లో భూ సంస్కరణల విభాగం అప్పటి ఉమ్మడి జిల్లా కలెక్టర్కు పంపించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. భూమిని తప్పుడు మార్గంలో కాజేసి ఆక్వా సాగు చేస్తున్నారని, స్వాధీనం చేసుకుని క్రిమినల్ కేసు పెట్టాలని అప్పట్లో డిమాండ్ చేశారు. నాడు వైకాపా ప్రభుత్వం కావడంతో పట్టించుకోలేదు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక దీనిపై దృష్టి సారించింది. ఎల్సీసీ భూముల వివాదంలో లేని మిగిలి భూములు ప్రభుత్వానికి అప్పగించాలని నోటీసు ఇచ్చినా స్పందించలేదు. దీంతో 2011లోని ఎల్సీసీ ట్రిబ్యునల్ తీర్పు ఆధారంగా భూమి స్వాధీనం చేసుకున్నామని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ తెలిపారు. అధికారులను హెచ్చరించిన తోట అక్రమాలు తొలగిస్తున్న సమయంలో ఎమ్మెల్సీ త్రిమూర్తులు కాకినాడ కలెక్టర్లతో కలిసి మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వానికి అనేక ప్రధానాలు ఉన్నాయని, వైకాపా వ్యక్తిని చెప్పి 200 మందిని పంపి చెరువులు ధ్వంసం చేశారు. ఇది దుర్మార్గమైన చర్యని, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. కలెక్టర్, ఆర్డీఓ, రెవెన్యూ సిబ్బంది కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుందని హెచ్చరించారు. 2005లో మా కుటుంబ సభ్యులు పేరుతో భూమి కొన్నాం. ఇప్పటివరకు నా అధీనంలో ఉంది. 48 ఏళ్లుగా మిగిలి భూమి కాదని చెప్పిన రెవెన్యూ అధికారులు ఈ రోజు ధ్వంసం చేయడం ఏంటని ప్రశ్నించారు. భీమిలి తీరంలో పునాదులతో సహా నిర్మాణాల తొలగింపు. సాయిరెడ్డి కుమార్తె అక్రమాల కడ్డాలపై చర్యలు. విశాఖ భీమిలి తీరంలో సీఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘించి వైకాపా నేత ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి కట్టించిన అక్రమ నిర్మాణాలను జీఎంసీ జోన్ 2 అధికారులు పునాదులతో సహా తొలగింపు చేపట్టారు. ఇసుక తిన్నెల్లో పునాదులు శనివారం ఉదయం తొలగించారు. మిగిలినవి ఆదివారం తొలగిస్తామని నిబంధనల విరుద్ధంగా నేహారెడ్డి చేసిన నిర్మాణాలు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఫిబ్రవరిలో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశారు. హైకోర్టు ఆదేశాల్లో 2 వారాల క్రితమే అధికారులు కూల్చివేత మొదలుపెట్టారు. 12 అడుగుల లోతులో కాంక్రీట్ పునాది ఉండటంతో అప్పట్లో గోడ వరకు కూల్చేశారు. పూర్తిస్థాయి నేలమట్టం చేయాలన్న కోర్టు ఆదేశాలు తాజాగా
పునాదులను యంత్రాలతో తొలగిస్తున్నారు. డ్రెడ్జింగ్ చేయకుండానే కోట్లకు ఎసరు. వ్యర్థదారులు పనులు ఇచ్చేందుకు ఎస్సీసీఏ ససేమిరా. వారితో సెలవు పెట్టించి మరీ గత సర్కారు హయాంలో ఒప్పందం. గోదావరిలో పూడికి తీయకుండానే బిల్లుల చెల్లింపులు ఏర్పాటు. ఎన్నికల ముందే అంతా సిద్ధం. ప్రభుత్వంతో ఉన్నతాధికారులు మారడంతో ములుగులు. ఉభయ గోదావరి జిల్లా కాటన్ బ్యారేజీ ఎగువన ఎడమ కుడివైపు డ్రెడ్జింగ్ వ్యవహారం తొలి నుంచి వివాదంగా మారింది. వైకాపా ప్రభుత్వం హయాంలో నాటి సీఎంకు అత్యంత సన్నిహిత గుత్తేదారు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన కంపెనీ రాఘవ కన్స్ట్రక్షన్ అర్హత లేకుండా పనులు అప్పగించారు. ఇసుక డ్రెడ్జింగ్ చేయకుండానే 50 కోట్ల బిల్లు చెల్లింపుకు అప్పట్లో ఏర్పాటు చేసుకున్నారు. అంతలోనే ప్రభుత్వం మారింది. గోదావరిలో తాము 30 లక్షల క్యూబిక్ మీటర్ పొడి తీసామని ఆ బిల్లు చెల్లించాలంటూ సంబంధించిన ఎస్సీ సిఈజీ ఇంజనీర్ చీఫ్ రాఘవ కన్స్ట్రక్షన్ తాజాగా లేఖలు పంపినట్టు తెలిసింది. ఆ దాఖలాలే లేవు. గోదావరి ఇసుక డ్రెడ్జింగ్ చేసిన దాఖలాలు లేవని, పొడి తీసినప్పుడే కొన్ని విధి విధానాలు అనుసరించాలని ఈ పొడికి ఇసుక 3 సభ్యుల కమిటీ పరిశీలించి వ్యర్థ పదార్థాలు మినహాయించి మిగిలిన ఇసుక ధర కట్టి సరఫరా చేయాల్సి ఉంటుంది. త్రిసభ్య కమిటీ పరిశీలించిన దాఖలాలు లేవని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. రావ కన్స్ట్రక్షన్ కంపెనీ నుంచి లేఖ అందుకున్న ఇంజనీర్ ఇన్ చీఫ్ డ్రెడ్జింగ్ వ్యవహారంలో లోతుపోతులపై కింద స్థాయి అధికారులు అనేక ప్రశ్నలతో లేఖ రాశారు. వేరే దేశాల్లో రాళ్లతో కొట్టి చంపేస్తారు. కల్తీ నేయ ప్రసాదంపై ఎమ్మెల్యే గంట. సింహాచలం దేవస్థానంలో తనిఖీలు. బల్సీ రవ్వలో పురుగులు, పంచదారలో చీమలు. నెయ్యిపైన అనుమానమే. అన్నవరం దేవస్థానంలో ఎమ్మెల్యే సత్యప్రభ తనిఖీలు. ఆయుధ సాయం పెంచండి, రష్యాను ఓడిస్తాం. అమెరికాకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ విజ్ఞప్తి. అరాచకానికి ఆది అంతం జగనే. స్వలాభం కోసం సోమవారంతోనే ఆటలు. ఆ పాపం తిరుమల సేవలకు శాపం. తొలి నుంచి డైరీల నుంచే నెయ్య. పవిత్రతకు, రైతు లబ్ధికి భరోసా. మొదట చిత్తూరు డైరీ, ఆ తర్వాత కర్ణాటక ఫెడరేషన్ నుంచి సరఫరా. ఇతర ఆలయాలకు వర్తించేలా 2019 ముందు దీనిపై కీలక జీవోలు. ప్రొక్యూర్మెంట్ ప్రక్రియ గట్టి రూల్స్ రావడంతోనే బుట్ట దాఖలు చేసిన జగన్. నచ్చిన కంపెనీలు టెండర్ దక్కేలా అడ్డగోలుగా నిబంధనల మార్పు. లడ్డు అపచారం అప్పటి నుంచే. ఆ ముగ్గురి వైపే అందరి వేలు. సుబ్బారెడ్డి, భూమన, ధర్మారెడ్డి హయాంలోనే నిత్య విధాలమయంగా తిరుమల పాలన. దేవుని భక్తులుగా లూటీ చేసే పలు జీవోలు. 5 ఏళ్లుగా అడ్డుకోగల వ్యవహారాలు. బోట్ల ఆపరేషన్ పూర్తి. 3వ బోటు బయటకు. 12 రోజుల పాటు సాగిన ఆపరేషన్. ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ల ఆపరేషన్ ముగిసింది. బ్యారేజ్ ఇరుక్కుపోయిన 3 బోట్లను పున్నమి ఘాట్కు చేర్చారు. భారీ క్రేన్లతో బోట్లను తొలగించాలని ఇంజనీర్ అధికారులు తొలుత అనుకున్నారు. అది విఫలం కావడంతో కావడి సూత్రాన్ని ఎంచుకున్నారు. 2 బోట్లను కావడిలా తయారు చేసి వాటిని సహాయంతో బ్యారేజ్ వద్ద ఇరుక్కున్న 3 బోట్లను బయట తీశారు. శనివారం మధ్యాహ్నానికి 3వ బోట్ పున్నమి ఘాట్ చేర్చారు. ఈ నెల 1వ తేదీన ప్రకాశం బ్యారేజ్ 11.47 లక్షల క్యూసెక్ల వరద రావడంతో ఎగునున్న గొల్లపూడి వైపు నుంచి 5 కార్గో బోట్లు కొట్టుకొచ్చాయి. ఈ బోట్లను 2 వరద ఉత్పత్తిలో కొట్టుకుపోయాయి. మిగిలిన 3 ఒకటి పైకి కనిపించగా 2 నీటిలో మునిగిపోయాయి. ఈ 3 బోట్లను బయటకు తీసి ఆపరేషన్ బెకేమ్, సీలైన్ కంపెనీలు, కాకినాడ అబ్బులు టీంలు కలిసి పూర్తి చేశారు. బెకేమ్ కంపెనీ కౌంటర్ వెయిట్లను ఏర్పాటు చేసి నెల 10 నుంచి బోట్ల ఆపరేషన్ చేపట్టింది. తొలుత భారీ క్రేన్లతో బోట్లను తొలగించాలని అనుకున్నారు. బోట్లు నీటిలో మునిగిపోవడంతో బరువు బాగా పెరిగింది. దీంతో క్రేన్లు తీయడం సాధ్యం కాలేదు. తర్వాత వైజాగ్ చెందిన లియాన్ కంపెనీ డ్రైవర్లు బోట్లను ముక్కలు చేసి క్రేన్తో తీద్దామని భావించారు. నీటి ఉత్పత్తి ఎక్కువగా ఉండడంతో బోట్లు కటింగ్ కుదరలేదు. దీంతో కాకినాడ చెందిన అబ్బుల్ టీం 2 కార్గో బోట్లపై ఉన్న బరువు కలిగిన 3 ఇనుప గడ్డలు అమర్చి కావడాలా ఏర్పాటు చేసింది. వాటి ద్వారా నీటిని మునిగిన మొదటి బోట్ను లాగడం సాధ్యం కాకపోవడంతో మరో 2 బోట్లు ఏర్పాటు చేశారు. ఈ 4 బోట్లు కలిసి మొదటి బోట్ను బయటకు లాగాయి. తర్వాత 2-3 బోట్లను కూడా బయట తీశారు. ప్రస్తుతానికి ఈ 3 బోట్లు పున్నమి ఘాట్ వద్ద ఉన్నాయి. కూటమి వైపు క్యూ. జిల్లా వైసీపీకి వరుస షాక్లు. ఉదయ్ భాను సహా 4 కార్పొరేటర్లు జనసేనలోకి. ఈ నెల 26 నుంచి చేరేందుకు రంగం సిద్ధం. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ తగ్గుతున్న వైసీపీ బలం. టీడీపీ కూటమి పెరుగుతున్న కార్పొరేటర్ల సంఖ్య. త్వరలో మరో 10 నుంచి 15 మంది కూటమి పార్టీలోకి జంపు. ఓ మాజీ ఎమ్మెల్యే కూడా బీజేపీలో చేరే యోచన. సింహాచలంలోనూ కల్తీ నెయ్యే. ఫుడ్ సేఫ్టీ అధికారుల ప్రాథమిక నిర్ధారణ. వాసన లేదు, రంగు తేడా. 945 కిలోలు సీజ్. థ్యాంక్ యూ. దట్స్ ఇట్.